ఒకవేళ ఎర్లీ స్టేజ్‌లో గుర్తించలేని వాళ్ళు, కిడ్నీ ఫంక్షన్ అనేది దెబ్బతినడం స్టార్ట్ అయిన తర్వాత గనుక ఒకవేళ చాలా మందిలో సింప్టమ్స్ ఉండకపోవచ్చు అన్నారు. చాలా మంది తెలుసుకోలేకపోవచ్చు కూడా ఈ టెస్టులు యెస్. చేయించుకోవాలి. సో, కిడ్నీ దెబ్బతిన్న తర్వాత ఒకవేళ వాళ్ళు గుర్తించి అప్పుడు చేయించుకోవాలంటే సిట్యుయేషన్ ఎట్లైనా కొంచెం నో. ఔట్ ఆఫ్ అదే. కంట్రోల్ ఉండొచ్చేమో. యెస్. అప్పుడు ఎలాంటి టెస్టులు చేయాలి? వీళ్ళకి మామూలుగా ఏంటంటే, ఈ ఇప్పుడు నేను చెప్పినట్టు సింప్టమ్స్ ఉండకపోవచ్చు. హ్మ్. ఎర్లీ స్టేజ్‌లో అట్‌లీస్ట్ సింప్టమ్స్ ఎర్లీ స్టేజ్‌లో ఏముంటాయి అంటే, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్‌కి అరే! వీళ్ళకు డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది అనేది ఎట్లా గుర్తించాలి అంటే, హ్మ్. ఇంకా కొంచెం లేట్‌గా అయినా ఓకే. అదెప్పుడు అంటే, సపోజ్ ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం. ఎక్కువసేపు కూర్చొనున్నాము, ఎక్కువసేపు నిల్చున్నాం. హ్మ్. కాళ్ళకి గనుక వాపులొచ్చినట్టు అయ్యేదుంటే, అది ఎర్లియస్ట్ సింప్టమ్ ఆఫ్ డయాబెటిక్ నెఫ్రోపతి. ఓహ్! సో, షుగర్ ఉన్నవాళ్ళు ప్రొలాంగ్డ్ స్టాండింగ్ గానీ, జర్నీ చేసినప్పుడు గానీ, హ్మ్. ఒకవేళ కాళ్ళకి గనుక వాపులున్నట్టు అయ్యేదుంటే, దట్ ఈస్ ద ఎర్లియస్ట్ సింప్టమ్. ఈ డయాబెటిక్ నెఫ్రోపతి ఉంది అనడానికి, ఓకే. డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉంది అనడానికి. అట్లాగే మనం మార్నింగ్ లేచిన అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే కళ్ళ చుట్టూ గనుక వాపు గనుక ఉన్నట్టు అయ్యేదుంటే, హ్మ్. అది ఒక సింప్టమ్. అంటే ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అట్‌లీస్ట్ ఆ టైంలో అయినా గానీ యూరిన్‌లో ప్రోటీన్ ఎంత పోతుంది, ఆర్ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది టెస్ట్ చేసుకోవాలి. హ్మ్. ఇంకొకటి ఏంటంటే, సపోజ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంతకుముందు బీపీ లేదు. హ్మ్. డయాబెటీస్ వచ్చినాక ఒక 5-6 ఇయర్స్ తర్వాత బీపీ వచ్చింది. హ్మ్. దట్ ఈస్ ద ఎర్లియస్ట్ ఇండికేటర్ డయాబెటీస్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయిందేమో అని. ఎందుకంటే కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు ఇంతకుముందు బీపీ లేని వాళ్ళకి కూడా బీపీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓహ్! అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే, సపోజ్ ఇప్పుడు కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది. అంటే బీపీ కూడా ఉంటుంది. హ్మ్. ఇంతకుముందు ఒకటే టాబ్లెట్ తోటి బీపీ కంట్రోల్ అయ్యి, మనం ఇప్పుడు డయాబెటీస్ వచ్చినాక ఒక 5-6 ఇయర్స్ తర్వాత మనకు బీపీ కంట్రోల్ కావట్లేదు. 2-3 మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. అంటే అది కూడా ఇండైరెక్ట్‌గా మనకేం చెప్తుంది అంటే, పాసిబిలిటీ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వల్ల హ్మ్. ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అయిందనేది తెలుసుకోవడం. ఇవి ఎర్లీ స్టేజ్‌లో అంటే మనకు కొత్తగా బీపీ రావడం గానీ, ఉన్న బీపీ కంట్రోల్ కాకుండా ఎక్కువ మందులు అవసరం పడడం కానీ, హ్మ్. ఆర్ మన కాళ్ళకు గానీ, ముఖం వాపు గానీ రావడం, ఇవన్నీ కూడా ఎర్లీ సింప్టమ్స్. ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు కూడా చాలామందికి కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందంటే చివరి స్టేజ్‌లో ఏముండరు. అంటే వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ అనేది అరౌండ్ 50 ఎంఎల్, 60 ఎంఎల్ అలా ఉంటుంది. యూరిన్‌లో ప్రోటీన్ అనేది 3 గ్రామ్స్, 2 గ్రామ్స్ అట్లా పోతూ ఉంటుంది. హ్మ్. సో, వీళ్ళు కూడా మనం అప్పటికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా మనం అంటే లేట్ స్టేజ్ అయినా ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటే సివియర్ కిడ్నీ ఫెయిల్యూర్ లేకుండా జాగ్రత్తగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక పేషెంట్‌కి ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ తోటి ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ అనేది ఒక 50% ఉంది. వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, అనదర్ 4 ఇయర్స్‌లో కిడ్నీ కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయి డయాలిసిస్ కానీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కానీ తీసుకునే స్టేజ్‌లో వస్తారు. అంటే 4 ఇయర్స్‌కి. 4-5 ఇయర్స్. ఓకే. అంటే 50 ఎంఎల్ ఉన్నవాళ్ళు, 50% కిడ్నీ ఫంక్షన్ ఉన్నవాళ్ళు. హ్మ్. అలా కాకుండా అట్‌లీస్ట్ అప్పుడు గనుక గుర్తించినట్టు అయ్యేదుంటే, మనం ప్రాపర్‌గా డయాబెటిస్ కంట్రోల్ చేసుకొని, హ్మ్. ప్రాపర్‌గా బీపీ కంట్రోల్ చేసుకొని, ఈ డయాబెటిక్ నెఫ్రోపతికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ గనుక పెట్టినట్టు అయ్యేదుంటే, ఈ లేట్ స్టేజ్‌ననేది అట్‌లీస్ట్ అనదర్ 10 ఇయర్స్ మనం పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. హుహు. అంటే 5 ఇయర్స్‌లో కంప్లీట్‌గా కిడ్నీ ఫెయిల్ అయ్యే జబ్బుని మనం హ్మ్. 15 ఇయర్స్ వరకు రాకుండా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడున్న కొత్త మెడిసిన్స్ వల్ల కానీ, ఓకే. వీటి వల్ల కానీ అండ్ షుగర్, బీపీ కంట్రోల్ చేసుకున్నట్టు అయ్యేదుంటే లేట్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ పోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.